మంచి ఐస్ క్రీమ్ తిన్నాక మనం మంచి డ్రాయింగ్ వేసుకుందాం సరేనా? అబ్బా ఇట్లా ఐస్ క్రీమ్ కొంచెం కొంచెం తింటే మస్తు ఉంటుంది కదా. అది అమ్మలు రోజు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. హాలిడేస్ రాకముందుకేమో హాలిడేస్ ఎప్పుడు వస్తాయి అనుకున్నాం. ఇప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడేమో స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. అబ్బా నాకేం అట్లా అనిపిస్తలేదే. నేనైతే మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా హాలిడేస్లో. ఇంకా 2 రోజుల తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతా, ఆడ మస్తు ఎంజాయ్ చేస్తాను నేనైతే. పాత బుక్కులు తీసుకుందాం. పాత బుక్కులు. అరే సంతు, ఎట్లయినా సరే ఈరోజు మనము ఒక 100 కేజీల బుక్కులు ఇంకా మన పని చేసుకొని పోవాలి. మంచి ఇల్లు ఇంకాలి మనం. చూద్దాం, అదే చూస్తాం. ఓకేనా? గిరాకు వస్తుంది. పాత బుక్కులు తీసుకుందాం. పాత బుక్కులే. రాలేము కదా, ఇటు పోదాం. ఇది పోదాం. పాత బుక్కులే అమ్మ, పాత బుక్కులున్నాయా? అమ్మ ఎండ మస్తు కొడుతుందిరా. అబ్బా ఐస్ క్రీమ్ అయిపోయింది మళ్ళీ తిని. అరే నేను ఇందాక మీకు ఐస్ క్రీమ్ ఇప్పించిన అన్న, ఇప్పుడు నాకు ఇప్పిర్రి. పాత బుక్కులు తీసుకుందాం. మా పాత బుక్కులు, పేపర్లు, అట్టలు. పాత బుక్కులు అంటేనే అరే మన దగ్గర 5th క్లాస్ బుక్కులు ఉన్నాయి, అమ్ముదామా? పిలుద్దామా? బుక్కులు అని పిలుద్దామా? నీకక్క నాకక్క ఏందమ్మా పైకి రండి అంకుల్. బుక్కులు ఉన్నాయా? ఉన్నాయి. మస్తు మంది పిల్లలు. వెయిట్ మిషన్ రా తీసుకో. సైకిల్ స్టాండ్. ఎన్ని బుక్స్ ఉన్నాయో మస్తు బుక్ ఉన్నట్టు స్టాండ్ అయితే. బుక్కులతో పాటు మన పని ఇట్లా కావాలా? మన పని సక్సెస్ఫుల్ చేసుకోవాలి మనం. అన్ని పాత బుక్కులు అన్ని తెచ్చి బయట పెడదాం. అక్క ఇగో బుక్ ఏమంటాడు వచ్చి నాడు బుక్కులన్నీ బయట పెడతాం, తీసుకోవచ్చు. మనకు పైసలు వస్తే మనం మంచి ఐస్ క్రీమ్ కొనుక్కోవచ్చు. అమ్ములు అమ్మేద్దామా? నడిపోదాం, నాడు అమ్మేద్దాం. అరే నా బుక్కులు అయితే ఆడుండే, నేను తీసుకుంటా. నాయే ఇవి. పట్టుకో. నీకను మంచిగా 10 ఐస్ క్రీమ్లు కొనుక్కొచ్చే. నాకైతే 2 ఐస్ క్రీమ్లు వస్తాయి. ఏడున్నా జాను? వస్తాడు, పిలిచినాం. జల్దీ తెలుసు కదా, నేను బుక్కులు తీసుకుంటుంటా. నువ్వు నీ పని నువ్వు చెయ్యి. సరేనా? ఎవ్వరు డౌట్ రావద్దు. ఏమమ్మా ఇగో ఇప్పుడే చెప్తున్నా, టెక్స్ట్ బుక్లకు వేరే రేట్ ఉంటుంది, నోట్ బుక్లకు వేరే రేట్ ఉంటుంది. సరేనా? ఓన్లీ నోట్ బుక్లేనా? అంత చూడరా బుజ్జి, నేను అన్ని ఒకసారి వేసేస్తా రేట్. ఇగో నోట్ బుక్లు అయితే 20 రూపాయలు కేజీ అమ్మ, టెక్స్ట్ బుక్లు అయితే 10 రూపాయలు కేజీ. ఓకేనా? అట్లా రావమ్మా కేజీ. ఇగో నోట్ బుక్లు రాని ఇక్కడ నోట్ బుక్ సపరేట్ చేయరు. నోట్ బుక్ సపరేట్ చేయరు. టెక్స్ట్ బుక్ అని సైడ్కి పెట్టుది. లోపల తొంగిస్తున్నావేంది? అన్ని బుక్కులు తీసుకొచ్చేసినాం. సైడ్కి పెట్టు. అరే హనీ, దెబ్బకి మనము 3 రోజులు ఐస్ క్రీమ్ తిని వచ్చే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచి రోజు తిందాం. అరే అవునే. అరే హనీ, నీ బుక్కులు కూడా తీసుకురావచ్చు కానీ. అరే నీ బుక్కులకి పైసలు సరే, ఆ ఐస్ క్రీమ్ అయిపోయినాక మళ్ళీ నా బుక్కులు అమ్మి ఐస్ క్రీమ్ కొనుక్కొని తిందాం. అరే అంజలి చూసినావనే హాని ఎంత దొంగ ఉందో. ఏమంటే తెలుసా, జాన్ బుక్కులు తెమ్మన్నది కదా, తేదంట. జాన్ అన్ని ఐస్ క్రీమ్ తిన్నాక వస్తుందంట. హాని మస్తు దొంగలే. జాన్ ఐస్ క్రీమ్ తిన్నాక ఆమె దొంగ సాటుగా మనకు తెలియకుండా అమ్ముకుంటుంది తెలుసా. మస్తు దొంగది అది. అరే ఏందే అంజలి దొంగ అంటున్నావు? నేనేం దొంగతనం నేను చేసినప్పుడు నువ్వు చూసినావు ఏమన్నా? సరే పోయి నీ బుక్కులు తీసుకురాపో, మరి తీసుకురాపో. ఏం అవసరం లేదులే, నీ గురించి నాకు తెలుసు. ఓవర్ యాక్షన్ చేయకు. తెలుస్తుంది రే, ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. కూర్చున్నావు రెడీగా ఐస్ క్రీమ్ తిన్నీకే. అబ్బా ఏం కొట్లాడుతున్నా మీరు? బుక్కులు సపరేట్ చేయరు. ఆ బుక్ది అమ్మా, ఈ బుక్ది సపరేట్ అవి అయిపోయినా? ఓకే, ఇవి 3 కిలోలు ఉన్నాయి. ఫస్ట్ నోట్ బుక్లు.
కేజీన్నర 2 కిలోలు అయ్యో మేము ఇస్తాం ఏ మీరు కూసారు పూజీ వాడు తాగేసి వస్తాడు కానీ ఫిల్టర్ కిచెన్ కాడ ఉంటాయి సింక్ అందు కాడ సల్లే తీసుకురా చేసి ఇల్లు మొత్తం దొంగతనం చేసి 3-4 నెలలు ఎంజాయ్ చేసుకుంటూ ఈ 3 కిలోలు నోట్బుక్లు 3 కిలోలు టెక్స్ట్ బుక్లు మీ 2 బుక్లు ఏంది నీళ్ళ దగ్గర పోయిన అంకుల్ ఇంకా రాలేడు చూసేద్దామా పూజ ఏడికమ్మా కూర్చోండి కూర్చొని నిజానికి అవుతున్నాం కూర్చొని లెక్కేసిట్రా వాళ్ళకి చెప్పు లెక్కేస్తామ్మా ఏం కాదు అర్థంతో నీకేం పని అరే ఏడే నా లీలాత షమ్ములు లేడేడా అమ్మా ఇక్కడదేంటి లీలాతను వచ్చి బెడ్రూమ్ లో ఉన్నాడా ఏయ్ ఏం చేస్తున్నారా నువ్వుడా అమ్మ బుక్ల కోసం వచ్చినా మా లోపల ఏమైనా బుక్స్ ఉన్నాయేమో అని మాకు తెలియదు అరే మా బుక్కులు బెడ్రూమ్ లోకి ఎందుకు వచ్చినావు నువ్వు నీళ్ళు అవుతా అని వచ్చినావు ఈడే పనికి ఈడే నాకు తెలుసు నేను ఫస్ట్ నీ ముఖం చూడగా దొంగడు అనుకున్నా దొంగ ముఖ పోడా జానవి ట్రై చేయి జానవి రాలే బుక్కుల మెటల్ రాలే ఈ బుక్కుల మెటల్ ఏంద్రా ఇది జానవి ఇక బుజ్జి ఇవి ఒక 4 కిలోలు అయినాయి ఇవి మొత్తం 8 కిలోలు అయినాయి అమ్మ 20 రూపాయలు లెక్క 2 8 16 120 రూపాయలు వస్తాయి సరేనా అరే ఏంది అమ్ములకి ఇంకా గాయత్రికి ఇంకా రాలేరు లీలా చూసాను అట్టే వైరేంది ఏది బుజ్జి నీళ్ళు చేస్తాం వాటర్ వేసి వస్తారా తిన్నాడు పోయి చూద్దాం ఏం చేస్తుండ్రో ఏంది అరే ఏంది అమ్లక్క వాళ్ళు లేరు అయ్యా పండుకురేందా వీళ్ళు అరే నువ్వు ఏం చేస్తున్నావు మా అమ్లక్క వాళ్ళు నేను ఏం చేసినా అరే గుండు కానీ మీ అప్పుడే డౌట్ వచ్చిన లోపల తొంగి అసలు బెడ్రూమ్ లో ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు బెడ్రూమ్ లో ఏం చేస్తున్నావు దొంగ ముఖమాడా సంతు కమరా సంతు అన్ని తీసుకో అన్ని తీసుకున్నా అన్ని సంచి పెట్టు సంతరి ఇగో జల్ది ఫాస్ట్ మంచి మొత్తం ఇంటికన్నా మంచి అన్ని తీసుకున్నావా నడుగురా పుక్కులుచుకో జల్ది ఫాస్ట్ నడుగురా ఒరే నీ అమ్మ ఇవన్నీ రా ఇది తీసుకో ఇవ్వండి జల్ది వాళ్ళు వేస్తారు అది నన్ను